హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నెయిల్ ఫన్నీగా ఉందా? ఫన్నీగా ఆలోచించి పెట్టిన తమ్నెయిల్ ఇది, కానీ వీడియో మాత్రం ఫన్నీ కాదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఉంటుంది ఇందులో. ఖచ్చితంగా మీకు ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా అయితే తెలుస్తుంది కంపల్సరీ. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లెందీనే అవుతుంది. సోది చెప్తున్నారు అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. మీకు సోది అన్నప్పుడు అంటే ఎందుకంటే నాకు కామెంట్స్ వస్తున్నాయి, అందుకని చెప్తున్నా. మీకు సోది అన్నప్పుడు ఒక వీడియోతో అర్థమైపోతుంది, ఇవన్నీ సోదే చెప్పుద్ది అనేసి మీకు అర్థమైపోద్ది కదా. సో వదిలేసేయండి. నేనేం చూడమని కూడా నేను ఎవరిని ఫోర్స్ చేయను. నేను చెప్తున్నాను కదా, నాకు ఒక్క వ్యూ వచ్చినా చాలు. ఆ ఒక్క వ్యూ వచ్చి అది చూసిన వాళ్ళు ఓకే దాన్ని అర్థం చేసుకుని నేను ఎందుకు ఆ వీడియో చేశాను అనేది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు గ్రో అయితే చాలు. నాకు కావాల్సింది నా ఒక్కళ్ళే అంతే. నాకు ఒక్క వ్యూ వచ్చినా కూడా నేను వీడియోస్ పెడతాను. నేనేమి వ్యూస్ రాలేదని నేను అసలు అనుకోను. సో మీరు వద్దకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి అంతే. మీకు అసలు నచ్చదు, అసలు నేను నచ్చను అంటే వదిలేసి వెళ్ళిపోండి. ఎందుకు చూడటం ఎందుకు? నేను ఇప్పుడు 100 మంది చూసారా, 100 మందికి నేను నచ్చాలని ఏం లేదు కదా. నేను చెప్పింది రాంగ్ అని ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు అందరూ అన్నిటికీ కనెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. దానికి ఎవ్వరు ఏమంటలే. సో మీకు నచ్చకపోతే జస్ట్ వదిలేసి వెళ్ళిపోండి అంతే. స్కిప్ చేసేయండి వీడియోని. కనిపించినా కూడా చూడకండి. ఏమవుతుంది చూడకపోతే? మీకు కావాలి అంటే చూస్తారు, లేదంటే లేదు అంతే. ఎందుకు అసలు ఈ వీడియో చేశాను అనేది మీకు మొత్తం వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది, నిజంగా చూసే వాళ్ళకైతే కనుక. సో 1.5x స్పీడ్లో పెట్టి చూడండి, చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇందులో చాలా టాపిక్స్ కవర్ చేశాను అండ్ కొన్ని నిజాలు మీరు తెలుసుకోవాల్సినవి అయితే ఉన్నాయి, చెప్తాను అవన్నీ కూడా. నేను ఇక్కడ ఏంటంటే నా ఛానల్లో ఉన్న నిజాలే చెప్తాను. నన్ను అంటే కొంతమంది ఎక్కువగా వస్తున్న కామెంట్ కానీ లేదంటే వాట్సాప్లో పర్సనల్గా కొంచెం ఇది చేసే విషయం కానీ ఏంటి అంటే, మెయిన్గా మీరు నిజంగా రియాలిటీకి దగ్గరగా చెప్తున్నారు అంటే ఏది కూడా ఇది ఫేక్ అనేటట్లుగా అనిపించదు మీ వీడియోస్ అనేసి చెప్తూ ఉంటారు. యాక్చువల్గా అట్లాంటి వాళ్ళ కోసమే నా వీడియోస్. అంటే ఏంటి అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళ ఛానల్లో వాళ్ళు చూసుకునో ఏదో చేసో వాళ్ళకి రియాలిటీకి దగ్గరగా ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది అంటే వాళ్ళు నిజంగా ఫాలో అవుతున్నారు అండ్ కరెక్ట్ కంటెంట్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి నిజమని అర్థమవుతుంది. ఈ ఫేక్ కంటెంట్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో చెప్పేదంతా ఫేక్గానే ఉంటుంది, వాళ్ళకి చూడడానికి కూడా అంతా ఫేక్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ కంటెంట్ పెడుతున్నారు, అది రాంగ్ అని చెప్తున్నాం కాబట్టి. ఇక్కడ మీరు చూస్తే నా ఛానల్లో ఏది కూడా మీరు ఇట్లా చేసేయండి మీకు వ్యూస్ వచ్చేస్తే ఇలా లక్షల్లో సంపాదించేయచ్చు నేను అసలు ఎప్పుడు థంబ్నెయిల్స్ పెట్టినట్లుగా. ఎందుకు పెట్టినా అంటే మొన్న ఏదో అది కూడా అసలు నా మైండ్ సెట్ అది కాదు. మొన్న ఒక వీడియోలో నేను ఫస్ట్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో అనమాట. ఆ వీడియోలో నేను ఏం పెట్టాను అంటే, మీరు జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే అని పెట్టాను. నా ఉద్దేశం ఏంటి అంటే అక్కడ అంటే ఒక చిన్న గ్యాప్ ఎంత ఇది అవుతుందో అనేది నాకు అప్పుడు అర్థమైంది. మీరు జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారా, అయితే ఈ వీడియో చూడండి అని ఎందుకు పెట్టాను అంటే, నా ఉద్దేశం ఏంటంటే అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారు, అయితే ఈ వీడియో చూస్తే మీకు అసలు ఉన్న నిజాలు ఏంటో తెలుస్తాయి అని చెప్పటం నా ఉద్దేశం. నేను అలా ఆలోచించి పెట్టాను. అయితే రాంగ్ థంబ్నెయిల్ అని చెప్పి కామెంట్స్ రాశారు. ఈ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అక్కడికి కూడా వచ్చి రాంగ్ థంబ్నెయిల్ అని చెప్పి రాశారు. అయితే తర్వాత ఆలోచించి ఎందుకు ఇట్లా పెట్టారని చెప్పి ఆలోచిస్తే ఓహో వీళ్ళకి ఎట్లా అర్థమైందా అని చెప్పి మార్చాను. అప్పుడు ఏమని, మీరు జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారా, అయితే ఉన్న నిజాలు తెలుసుకోండి అని చెప్పి పెట్టే. అప్పుడు కరెక్ట్ అయిందనమాట అది. అంటే ఇక్కడ నా ఉద్దేశం కరెక్ట్గానే ఉంది. నేను చెప్పిన ఉద్దేశం ఏంటి, మీరు ఉన్న నిజాలు తెలుసుకోండి అని చెప్పడం. అసలు నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తాను కదా, వీడియో క్లిక్ కూడా వీడియో పోనీ పూర్తిగా చూడవసరంలా, వీడియో స్టార్టింగ్లోనే ఉంటుంది నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా. సో అట్లా పెట్టారనమాట. నేను ఒక్క వీడియోకి పెడితేనే అట్లా పెట్టారు, మరి అంతమంది అన్ని లక్షలు సంపాదించండి అనేసి పెడుతున్నారు, మరి వాళ్ళకి ఎవరికి ఎందుకు కామెంట్స్ రాయరా అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ లక్షల్లో సంపాదించవచ్చు అంటే ఎవరు మీకు చెప్పరు, అదొకటి అర్థం చేసుకోండి. ఏదైనా యూట్యూబ్ నుంచి అవనివ్వండి, ఏదైనా సరే నిజంగా లక్షల్లో సంపాదించవచ్చు అంటే ఎవ్వరు చెప్పరు బయటకు. అది ఇప్పుడు ఆ వీడియో మీకు చెప్తే వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా, ఆ వ్యూస్ ద్వారా ఎంతో కొంత ఎర్న్ చేస్తారు. దాని సంగతి పక్కన పెడితే అన్ని లక్షలు వచ్చే వాళ్ళు అయితే వేరే వాళ్ళకి కూడా చెప్పి అందరూ మళ్ళీ అదే పని చేసే విధంగా ఎందుకు చేస్తారు? ఆ లక్షలు ఏదో వాళ్ళే సంపాదించుకోవచ్చు కదా. అట్లాంటి థంబ్నెయిల్స్ ఊరికే మీరు ఇట్లా చేసేయండి, ఏ అయితే వీడియోలు చేసేయండి, ఇన్ని లక్షలు సంపాదించేసేయండి, లేదంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఏఐతో ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఏఐ వీడియోస్ పెట్టట్లా, మీకు ట్యుటోరియల్స్ పెడుతున్నారు అంతే. ట్యుటోరియల్కి ప్రాబ్లం కాదు, అది ఎలా చేయాలి అనేది మీరు చూపిస్తున్నారు అంతే, అదేం ఏఐ వీడియో కాదు కదా. నేను అట్లా ఎప్పుడు కూడా
ఫేక్గా అయితే ఎప్పుడు చెప్పలేదు కదా, మీరు ఇట్లా చేసేయండి అట్లా చేసేయండి అని చెప్పి. సో ఉన్న విషయాలే చెప్తాను. అండ్ మీ మెప్పు కోసం నేను ఏదో కొత్త కొత్త విషయాలు లేదా రాంగ్గా చెప్పడానికైతే చూడను. ఎందుకంటే నాకు ఇక్కడ కావాల్సింది కరెక్ట్గా ఛానల్ చేసే వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి అనేది మాత్రమే నా టార్గెట్. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో నాకు కొన్ని విషయాలు అయితే తెలుస్తున్నాయి అనమాట. ఏంటి అంటే ఈ లైవ్స్లో ఎక్కువగా నా గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందట. నేను ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో ఉందిలే కానీ నేను పెద్ద పట్టించుకున్నట్లుగా వదిలేశాను. బట్ ఖచ్చితంగా కొన్ని చెప్పాలి అనిపించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏంటంటే ఆ డిస్కషన్స్, ఆవిడ అన్ని స్ట్రిక్ట్ రూల్స్ చెప్పుద్ది, ఆమె దగ్గరికి అసలు వెళ్ళకూడదు ఏ ఇష్యూ వచ్చినా కానీ అనేది రూల్. ఊరికే సిస్టమ్ ముందు పెట్టుకుని భయపెడతా ఉంటుంది వీడియోస్ చేసి అని చెప్పి. మీరు భయపెడితే నాకేమొస్తుంది అసలు? మీరు వీడియోస్ చూడడం మానేస్తారు, నాకే కదా నష్టం అది. మీరు భయపెడితే నాకే నష్టం అది. ఎందుకంటే అన్నీ భయపెట్టే విధంగా ఉంటున్నాయని చూడరు మీరు. భయపెడితే అసలు నాకేమొస్తుంది? ఒకసారి మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. అండ్ ఏవైతే భయపెట్టానో అనేసి అన్నారో, ఎందుకంటే నా కామెంట్స్ నాకు గుర్తుంటాయి కదా, ఏ వీడియోస్కి రాశారు ఏంటనేది. ప్రతి ఒక్కటి నేను ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కటి కూడా జరిగినాయి. అది నాకు గుర్తు తెచ్చుకుని మరి నేను అన్నీ కూడా రాసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ విషయం వచ్చేసి ఉన్న నిజాలు తీసుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చినప్పుడు చాలామందికి ఏంటంటే వీడియోస్లో ఇష్యూ ఉన్నా కానీ అది లక్కీగా మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇది రీయూజ్డ్ వచ్చి అపీల్ చేసినా కూడా సక్సెస్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. అయితే వాళ్ళల్లో చాలామంది నన్ను కాంటాక్ట్ అయితే అవ్వకపోవచ్చు, ఇది మీరు వీడియోస్ డిలీట్ చేయాల్సినవి ఉన్నాయంటే వాళ్ళంతటి వాళ్ళు అపీల్ చేసుకుని సక్సెస్ చేసుకున్నారు. అలాంటి ఛానల్స్కి అది మానిటైజేషన్ అవ్వని కంటెంట్ కదా, మరి ఎందుకైంది మానిటైజేషన్? అది లక్కీగా అవ్వడమే. అప్పుడు అది చాలా ఛానల్స్కి జరిగింది, రీయూజ్డ్ వచ్చినప్పుడు అపీల్ చేపిస్తే సక్సెస్ అవ్వడం అనేది. అండ్ అలాంటి ఛానల్స్ నా దగ్గరికి ముందు వచ్చినా కూడా అపీల్ చేస్తే సక్సెస్ అవుతుంది అని తెలిసినా కూడా నేను తీసుకోలేదు ఆ ఛానల్స్. ఎవరో కొంతమంది రిక్వెస్టింగ్గా చెప్తారు, మీరు చేయండి ఒకసారి చేయండి, నేను నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ పెట్టను, ఏదో చెప్తారు సోది. మళ్ళీ చేసేది మామూలే. ఈ రీయూజ్డ్ ఇష్యూ వచ్చినప్పుడు సక్సెస్ అయినవి ఉన్నాయి కొన్ని. అది సక్సెస్ అవ్వకుండా ఉండడానికే వాడు ఇన్ఆథెంటిక్ అని తీసుకొచ్చాడు. మరి అది కరెక్టే కదా. అంటే మీరు రాంగ్ వీడియోస్ పెట్టి అపీల్ చేసి సక్సెస్ చేసుకుంటున్నారు. అదే మీరు ఆ వీడియోస్ అన్నీ ఏదైతే ఇన్ఆథెంటిక్ ఆర్ రీయూజ్డ్ కిందకు వస్తాయో ఆ వీడియోస్ అన్నీ తీసేసి కరెక్ట్ వీడియోస్ ద్వారా అప్లై చేసుకుంటే ఎప్పటికీ ఇష్యూ రాదు. సో వాడు ఇన్ఆథెంటిక్ అని తీసుకురావడానికి రీజన్ అదే. అలా ఎవరైతే రీయూజ్డ్ అని ముందు మానిటైజేషన్ లైన్ అయ్యో వాళ్ళందరికీ ఇప్పుడు ఇన్ఆథెంటిక్ అని వచ్చిందనమాట. సో ఇన్ఆథెంటిక్ అని వచ్చిన తర్వాత అప్పుడు లైన్లోకి వచ్చారు. మరి అది లక్కీగా అవ్వడమే కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ఆథెంటిక్ అని వస్తుంటే ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తేనే ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. ఖచ్చితంగా ఏదన్నా 1-2 ఉంటే పర్లేదు కానీ, బట్ ఎక్కువ శాతం ఇన్ఆథెంటిక్ అని వచ్చినప్పుడు మాత్రం అది ఏ వీడియోస్ ద్వారా వచ్చిందో అవన్నీ ఖచ్చితంగా డిలీట్ చేసి సరైన వీడియోస్ ద్వారా అప్లై చేస్తేనే మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇదొకటి. అండ్ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేంజ్ అవుతూ వచ్చాయి. అవి ఏంటంటే ఫస్ట్లో ఇమేజెస్తో వాయిస్ ఓవర్ పెడితే మానిటైజేషన్ అయింది. అది ఏ ఇమేజెస్ అయినా ఎట్లా చేసినా పర్లేదు, వాయిస్ ఓవర్ ఉంటే చాలు అంతే. టెక్స్ట్తో కూడా అంతే, టెక్స్ట్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అయ్యింది. అది కూడా పక్కన పెడితే దాని తర్వాత స్లోగా మార్చుకుంటూ వచ్చారు. ఏది ఇమేజెస్ రిపీట్ చేయకూడదని చెప్పి, లేదా ఓన్లీ వీడియోస్ అన్నీ చూడడానికి ఒకే రకంగా రిపిటేటివ్గా ఉంటే మానిటైజ్, అలా స్లోగా పెంచుకుంటూ వచ్చి ఇమేజెస్ ఒక్కటి కూడా రిపీట్ అవ్వకుండా వీడియోలో మినిమం ఎడిటింగ్ ఉంటే వాయిస్ ఓవర్ అవుతుంది అనే వరకు ఫైనల్గా వచ్చింది మానిటైజేషన్ లైన్ అపీల్ చేస్తే. కానీ తర్వాత ఆ టైప్ ఆఫ్ ఛానల్స్కి చాలా ఛానల్ డిమానిటైజేషన్ అయ్యాయి. అయితే నేను ఇప్పటి నుంచి అసలు చెప్పట్లే. ఇదివరకు నేను చెప్పా ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. 2025లో కూడా చెప్పాను, ఎందుకంటే అయినాయి. ఈ 2026 జనవరి వరకు కూడా మానిటైజేషన్ అయినాయి. తర్వాత అన్ని ఛానల్స్కి డిమానిటైజేషన్ అయింది. సో ఇంకా అందుకే నేను చెప్పట్లే. ఏం చెప్పినా భయపడుతున్నారని ఫీల్ అవుతున్నారు కదా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏఐ వీడియోస్. ఈ ఏఐ వీడియోస్ గురించి 2025 జనవరిలో నేను ఒక వీడియో చేశాను. ఏంటి అంటే అది ఈ ఏఐ వీడియోస్ ప్రస్తుతానికి మానిటైజేషన్ అయినాయి. నేనే అపీల్ చేయించాను ఒక ఛానల్కి. ఆ వీడియోలో చెప్పాను కూడా, కావాలంటే మీకు ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, మీరు కావాలంటే పబ్లిష్ డేట్ కూడా చూడొచ్చు. ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటి అంటే ప్రస్తుతానికి అయ్యింది మానిటైజేషన్. కానీ నాకు డౌటే, ఎందుకంటే అది కొన్ని తక్కువ ఛానల్స్ అయితే పర్లే, కానీ ఎప్పుడైతే ఏఐలోకి అందరూ దిగిపోతారో ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ వస్తుంది అని చెప్పాను. ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఇన్ఆథెంటిక్ అని వచ్చేస్తుంది వాటికి కూడా, ఏది ఏఐ ఛానల్స్కి కూడా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏఐని కంప్లీట్గా బ్యాన్ చేయలేదు యూట్యూబ్. అది చేసే విధంగా చెయ్యాలి అని చెప్తుంది. ఆ చేసే విధంగా ఏంటి అనేది ఎక్కడ ఎగ్జాక్ట్గా లేదు. యూనిక్ స్క్రిప్ట్ అని మాత్రం చెప్తుంది. యూనిక్ స్క్రిప్ట్ అంటే ఏంటి అసలు? యూనిక్ స్క్రిప్ట్ అంటే ఏంటి? మనం ఓన్గా రాయాల్సిన స్క్రిప్ట్ అని అర్థం కదా.
మీరు ఓన్గా రాశారని దానికి ఎట్లా తెలుస్తుంది? అంత టెక్నాలజీ అయితే రాలేదు ఇప్పటికి కూడా. ఒకసారి మీరు కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీస్ ఉన్నాయనుకోండి, స్టోరీస్ ఉన్నాయి, నావెల్స్ ఉన్నాయనుకోండి. అవి ఉన్నప్పుడు అది నావెల్స్ కానీ, స్టోరీస్ కానీ ఏదైనా ఒకటే. వాళ్ళు ఏం చేయరు, ఊరికే జస్ట్ చూసి చదివేస్తారు అంతే. ఉన్న స్టోరీని చూసి చదివేస్తారు. అందరూ ఫేస్ వీడియోస్లోకి దిగిపోయారు ఇప్పుడు స్టోరీస్ వాళ్ళు. మరి అది యూనిక్ స్క్రిప్ట్ కాదు కదా. అలా చూసుకుంటే నావెల్స్ చదివే వాళ్ళకి ఒకళ్ళకి కూడా మానిటైజేషన్ అవ్వకూడదు లెక్క అయితే. యూనిక్ స్క్రిప్ట్ అయితే కనుక పోనీ స్క్రోలింగ్ టెక్స్ట్లోనే ఇంకా కూడా మానిటైజేషన్ యాక్టివ్లో ఉన్నాయి. మరి అవి సేమ్ స్క్రిప్ట్ కదా మరి. ఓన్ స్టోరీస్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళనేం తప్పు పట్టట్లేదు ఇక్కడ. ఓన్ స్టోరీస్ చాలామంది పెడుతున్నారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే నావెల్స్, స్టోరీస్ చదివే వాళ్ళ సంగతి, అదే వేరే వాళ్ళ స్టోరీస్ చదివే వాళ్ళ సంగతి. మరి అది యూనిక్ స్క్రిప్ట్ అనేది డిటెక్ట్ అయితే అసలు ముందు మానిటైజేషనే అవ్వకూడదు కదా. మరి యూనిక్ స్క్రిప్ట్ అని వాడికి ఎట్లా తెలుస్తుంది? యూట్యూబ్ వాడికి తెలియదు. సో నేను అందుకే ఏఐ వీడియోస్ గురించి ఇంకా ఇప్పట్లో అయితే ఇంకా వీడియో చేయను ఖచ్చితంగా. అంటే మీరు ఇలా చేస్తే మానిటైజేషన్ అవ్వద్దు, అలా చేస్తే మానిటైజేషన్ అవ్వద్దు అని నేను చెప్పను. ఎందుకంటే ఆ కరెక్ట్ వే ఏంటనేది ఇంకా వాడికే తెలియదు, యూట్యూబ్ వాడికి ఒక రకంగా చెప్పాలంటే. ఏఐని మాత్రం బ్యాన్ చేయాలి, అది మాత్రం కన్ఫర్మ్గా చెప్తాను. ఏఐని కంప్లీట్గా బ్యాన్ చేయాలి. ఏఐ మనం ఖచ్చితంగా వాడచ్చు మన ఓన్ వీడియోస్లో. మొత్తం ఏఐ కాకుండా మధ్య మధ్యలో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అది మీనింగ్ఫుల్ కంటెంట్ అనేది ఉండాలి అది. సో ఆ ఏఐ గురించి చెప్పాను. మొత్తం అందరూ ఎప్పుడైతే వస్తారో ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వరుసగా ఇనాథెంటిక్ అని వేసేసాడు, అయిపోయింది. అండ్ కొన్ని టైప్ ఆఫ్ ఛానల్స్ ఏదైతే మానిటైజేషన్ అవ్వదో వాటికి మానిటైజేషన్ అయినా, లేదు అంటే సరైన కంటెంట్ కాని కంటెంట్లు వాడు ఏంటంటే కొన్నిసార్లు ముందే స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద తీసేస్తాడనమాట ఛానల్స్. వాటిల్లో కాపీ ఛానల్స్ చాలా ఉంటాయి. ఫ్యాక్ట్స్ రిలేటెడ్ ఛానల్స్ ఉంటాయి చూసారు. ఫ్యాక్ట్ ఛానల్స్ నేను బోల్డన్ ఛానల్స్ చూసాను. ఆ ఫ్యాక్ట్ ఛానల్స్ చేసేది ఎక్కువగా యూత్ లేకపోతే కొంతమంది లేడీస్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ముందు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఇట్లా చెప్తే. అలా చెప్తే నన్ను కామెంట్స్లో తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళకే తెలుస్తుందిలే అని నేను వదిలేసాను. ముందు ఏదైనా మనకు అంతే కదా, ఇప్పటికిప్పుడు జరిగిపోయేది ఏం లేదు, ముందు తెలుస్తుంది అన్నట్టు వదిలేసాను. అలా ఫ్యాక్ట్స్ పెట్టే ఛానల్స్ అవేంటి, అందరూ చేసేది కాపీ వీడియోసే. వాళ్ళ ఓన్ కంటెంట్ కాదు అది. ఓన్ స్క్రిప్ట్ వాళ్ళు రాసుకున్నా, లేదంటే వేరే స్క్రిప్ట్ కాపీ చేసినా, ఏం చేసినా సరే, వాయిస్ ఉన్నా సరే, ఆ వీడియోస్ అన్నీ వాళ్ళు కాపీ చేసి పెట్టే వీడియోస్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఒకటే వీడియో ఉంటుంది, వాళ్ళ ఓన్ వాయిస్ ఓవర్లో ఇస్తూ ఉంటారు. అలాంటి ఛానల్స్ స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని వచ్చి పోయినాయి ఎన్నో ఉన్నాయి. అండ్ అంతెందుకు ఈరోజు జరిగింది ఒకటి, జస్ట్ ఈ వీడియో చేసే ముందే డిస్కషన్ కూడా అయిందనమాట. అది వాళ్ళకి ఎప్పుడో స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ వచ్చినప్పుడు నేను అసలు ముందు చెప్పిన మాట ఏంటి అంటే వీడియోస్లో, అది రిమూవ్ అయిపోతే మీరు ఖచ్చితంగా ఆ ఛానల్లో డీటెయిల్స్ అన్నీ తీసేసేయండి. ఏది మొబైల్ నెంబర్, రికవరీ మొబైల్ నెంబర్, రికవరీ మెయిల్ ఐడి అవన్నీ తీసేసి అసలు డివైస్లోంచి కంప్లీట్గా రిమూవ్ చేసేయండి. లేదంటే ఈ ఛానల్స్ని వేరే డివైస్లో కన్నా మూవ్ చేయండి అని చెప్పాను అప్పుడు. అది కూడా వినని వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. అండ్ వీళ్ళు మేబీ కొత్త వాళ్ళో ఏమో నాకైతే తెలియదు కానీ, బట్ ఈరోజు మెసేజ్ పెట్టారనమాట. ఎప్పుడో 2020లో పోయిన ఛానల్ వల్ల ఇప్పుడు చేసే ఛానల్ సర్కమ్వెన్షన్ పాలసీ కింద పోయింది. అంటే అదేమో టర్మినేట్ అయిన ఛానల్, అది పోయింది కదా, దానివల్ల సర్కమ్వెన్షన్ పాలసీ కింద డిలీట్ అయింది. ఇప్పుడు రాలేదు ఛానల్, అపీల్ చేసినా కూడా రాలే. అంత స్ట్రిక్ట్గా ఉన్నాయన్నమాట రూల్స్. ఇక్కడ నేను భయపెడితే ఏమొస్తుంది, ఇప్పుడు మీకు బాగున్నంతకాలం ఏం చెప్పినా ఏం మైండ్కి ఎక్కదు. అది ఇష్యూ వచ్చిన తర్వాత అయ్యో అప్పుడు వింటే సరిపోయేదే అన్నట్లుగా ఉంటుంది అనమాట. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలని నేను వీడియోస్ చేసి మీ చేత తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. నాకు బుద్ధి ఉండదు కదా. అండ్ ఇంకో విషయం, కుకింగ్ ఛానల్స్ పైన ఈ మూవీ క్లిప్స్ పెట్టి పెడతా ఉంటారు కదా, అలాంటి ఛానల్స్ కూడా స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద పోయిన ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. ఏది మానిటైజేషన్ అయిన తర్వాత కూడా పోయాయి ఛానల్స్. మానిటైజేషన్ అయ్యింది, అపీల్ చేస్తే వర్కౌట్ అయ్యి సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అయ్యింది, ఈలోపు డిలీట్ అయిపోయినాయి అనమాట స్పామ్ కింద. అది పెట్టద్దు అని చెప్తే పెట్టి తెచ్చుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చి నేనేదో డిలీట్ చేసినట్టుగా నా పైన ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటారు. అసలు అలా ఎలా చేస్తుంది మేడం యూట్యూబ్? ఒకటి కూడా చెప్పకుండా, అసలు కనీసం మెన్షన్ కూడా చేయకుండా అట్లా ఎట్లా డిలీట్ చేస్తారు అనేసి రివర్స్లో నన్ను అనడం అనమాట. ఇవన్నీ ఎన్ని చూస్తుందని తెలుసు అసలు మీకు. రోజుకి మీకు ఏదో ఫన్నీగా చెప్తున్నాను కానీ నేనేం చేస్తాను చెప్పండి, వాటి అన్నిటికి నేనా రెస్పాన్సిబుల్. పోనీ నేను ముందే చేసి చెప్తున్నా, ఏది అప్డేట్ పూర్తిగా రాకముందే చేసి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే జాగ్రత్త పడతారని చెప్పి. మీరేం భయపడుతున్నారని ఫీల్ అవుతున్నారు, నేనేం చేస్తాను ఇంకా చెప్పండి. సో అట్లా రకరకాల మనుషులు. అఫ్కోర్స్ దీని ద్వారా నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి, ఎలా ఉంటున్నారు మనుషులు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే వ్లాగ్స్ ఛానల్స్ చేసేవాళ్ళు, లేదా వేరే కంటెంట్ చేసేవాళ్ళు, లైక్ పేమెంట్ వచ్చిందనో లేదంటే మా యూట్యూబ్ జర్నీ ఇదనో చెప్తున్నారు ఈ మధ్య కొన్ని ఛానల్స్లో. లైక్ కొన్ని కాదు, చాలా ఛానల్స్ అందరూ చేసుకునే కామన్ వీడియోస్ అవి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లే.
మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే చెప్పండి. అసలు ఏమీ తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు అసలు వీడియోలో. అది అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్. మీకు అందరూ కాదు ఇక్కడ. తెలిసిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. నిజంగా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళే. వాళ్ళు వీడియోస్‌లో చెప్పేసి అసలు ఏంటేంటో చెప్పేసి అసలు సంబంధం లేని ఇదనమాట. అంటే నన్నే అడిగారు కదా! ఇప్పుడు మన వాళ్ళందరూ వెళ్ళిపోయి కామెంట్స్‌లో నాకు వ్యూస్ రావట్లేదు ఏం చేయాలి అని అడగడం. వీళ్ళు దాని గురించి మళ్ళీ వీడియోస్ చేసి పెట్టడం. వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలని చెప్పి ఫేక్‌గా మళ్ళీ అది కూడా. అసలు విషయం ఏంటంటే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ వీడియోసే డిలీట్ అయిపోతాయి అక్కడ. ఏది ఇట్లా వ్యూస్ తెచ్చుకోవచ్చు అని ఎప్పుడు చెప్పకూడదు. ఏది ఫేక్‌గా. మీరు ఒరిజినల్‌గా తెచ్చుకోమని చెప్పటం ఓకే. బట్ ఫేక్‌గా ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి వ్యూస్ వస్తాయి అనేది అది అసలు రాంగ్. మిస్‌లీడ్ చేస్తున్నట్లు ఆడియన్స్‌ని. వీళ్ళేమో వెళ్ళి దాని కింద కామెంట్స్ రాయడం. నాకు వ్యూస్ రావట్లేదు ఏ టైంలో పెడితే బాగుంటది. ఎవరి ఛానల్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి. వాళ్ళు ఏదో వ్లాగ్స్ ఛానల్ చేసుకుంటూ లేదా వేరే కంటెంట్ ఏదో చేసుకుంటూ మధ్యలో ఏదో లక్కీగా ఈ వీడియో పెట్టారు. పేమెంట్ వచ్చిందనో లేదంటే మా జర్నీ ఇదనో పెట్టారు. మానిటైజేషన్ అవ్వలేదు అన్న ఛానల్స్ వాళ్ళకి కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం అయినా మానిటైజేషన్ అవ్వలేదు అని పెట్టే వాళ్ళ వీడియోస్ కింద కూడా వీళ్ళు కామెంట్స్ రాసేస్తున్నారు మాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పి. ఎవ్వరు ఏమి చేయలేరని చెప్పినా కూడా అర్థం కాదనమాట క్రియేటర్స్కి. మీరు ఎప్పుడైనా సరే ఆ గ్రీడీనెస్ అనేది వదిలేసి మీరు బుర్ర పెట్టి కష్టపడితేనే మీకు వస్తుంది రెవెన్యూ. నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తా. నేను ఇలా చెప్తాను కాబట్టి నేను నచ్చను. కష్టపడమని చెప్తున్నాను కాబట్టి నచ్చను. యాక్చువల్గా మీకు ఒకటి చెప్తాను ఇక్కడ. నాకు చిన్నప్పుడు మా క్లాస్లో అదే స్కూల్లో జరిగిన విషయం అనమాట ఇది. యాక్చువల్గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట, టీచర్స్ ఇద్దరు. అయితే వాళ్ళిద్దరూ కూడా వేరే వేరే సబ్జెక్ట్స్, సంబంధం లేని సబ్జెక్ట్స్ అసలు. ఒకళ్ళేమో లాంగ్వేజ్, ఒకళ్ళేమో వేరే సబ్జెక్ట్ అనమాట. అయితే ఎవరైతే వాళ్ళల్లో ఒకళ్ళంటే చాలా ఇష్టం అనమాట అందరికీ. ఆ క్లాస్లో ఉన్న బాయ్స్కి, గర్ల్స్కి అందరికీ ఇష్టం ఆ పర్సన్ అంటే. చాలా బాగా చెప్తారు. చెప్పడం ఇద్దరు బాగా చెప్తారు. ఫ్రెండ్స్ ఇద్దరు చాలా బాగా చెప్తారు ఇద్దరు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ పర్సన్ అంటే అందరికీ ఇష్టం. రెండో పర్సన్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటారు, అట్లా ఉంటారు. అయితే అంటే ఆయన బిహేవియరే అంత. అంటే ఏదో కావాలని సీరియస్గా ఉండడం కాదు, తొందరగా కలవలేని ఆ టైప్లో ఉంటారనమాట. అందరితోనూ అంత మింగిల్ అవ్వని విధంగా. ఒక మామూలుగా ఏదో ఒక సందర్భంలో మీకు ఎప్పుడైనా సరే లైఫ్లో వీళ్ళు మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు మీకు నెగిటివ్ అయిపోతారు చివరికి. వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళే మీకు ఫైనల్గా పాజిటివ్ అవుతారు అనేసి చెప్పారనమాట. సో నేను ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటున్నా. అది మాత్రం నిజంగా కరెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈవెన్ మన ఎదురుగుండా వాళ్ళైనా సరే మన పొగుడుతున్నారు అంటే మనం ఇంక ఎదగలేము. మన పొగిడే వాళ్ళు ఉండకూడదు ఎప్పుడు. మనని తిట్టేవాళ్ళు ఉంటేనే మనం కరెక్ట్గా ఉంటాం. తిట్టడం అంటే పద్దాక కూర్చుని తిడుతూ ఉండమని కాదు ఇక్కడ అర్థం. మనలోని నెగిటివ్స్ చెప్తున్నారు అంటేనే అది మనం తీసుకోగలగాలన్నమాట. సో మనలో ఉన్న నెగిటివ్స్ చెప్తేనే కదా మనకు తెలిసేది. అప్పుడు మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది తెలుస్తుంది. అట్లా ఎప్పుడైనా సరే నేను అది మాత్రం గుర్తుపెట్టుకుంటా. నన్ను ఇప్పుడు తిట్టుకున్నా సరే ఈ అప్డేట్స్ అన్నీ ఏవైతే నేను ఇప్పటి వరకు చెప్పానో ఇవన్నీ వచ్చిన తర్వాత రియలైజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ లైవ్స్లో చెప్పాను కదా లేడీస్, వీళ్ళు ఎట్లా ఉన్నారు అంటే నేను చెడిపోతున్నాను కదా నువ్వు కూడా చెడిపో, నువ్వు కూడా ఈ కంటెంట్ పెట్టు అని ఎంకరేజ్ చేయడం వేరే వాళ్ళని. అంటే చెడిపోతున్నానని అందరూ అనుకోండి, అసలు చెప్తున్నా. అంటే వాళ్ళు చెడిపోయేది కాక వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం ఈ వీడియోస్ పెట్టడానికి. అది రాంగ్ అని తెలిసి కూడా అది వాళ్ళకి తెలియదు, రాంగ్ అని తెలియదు. కానీ నాకేం ప్రాబ్లం రాలేదు కదా, ఈ టెక్ ఛానల్స్ వాళ్ళందరూ ఇట్లాగే చెప్తారు ఏం కాదు పెట్టుకోవచ్చు అని చెప్పటం. ఇప్పుడు వాళ్ళ ఛానల్కి ఏం ఇష్యూ రావట్లే, ఈ విన్న వాళ్ళ ఛానల్ పెడితే వీళ్ళకి ఇష్యూ వస్తుంది. అదేంటి వాళ్ళు అన్ని వీడియోస్ పెట్టినా ఇష్యూ రాలేదు, నా ఛానల్కి ఎందుకు ఇష్యూ వచ్చిందంటే మీకు దరిద్రం ముందే మొదలైంది, వాళ్ళకి ఇంకా రాలేదు అంతే. సో ఇక్కడ ఏంటి అంటే మీరు తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధమే లేదు. నేనేమన్నా వింటున్నానా తిట్లు పోని చెప్పండి, నాకేం సంబంధమే లేదు. అసలు విన్నా సరే నేనేం పట్టించుకోను అసలు. ఎందుకంటే నేనేం చేస్తున్నాను అనేది నాకు తెలుసు. నేను ఒక్క వీడియో బయటకు తీసుకురావాలి అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఎంతసేపు కూర్చుంటానో సిస్టమ్ ముందు నాకు మాత్రమే తెలుసు. సైట్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది చెప్పాను కదా వీడియోలో కూడా. అది ఇంకా పెరిగిపోయింది కూడా ఇప్పుడు. అంత జాగ్రత్తగా పెడతాను నేను వీడియోస్ పెడితే కనుక. మిమ్మల్ని మోసం చేస్తేనో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనో నాకు ఏ ఉపయోగం లేదు. నాకు ఒక్క వ్యూ వచ్చినా చాలు. ఆ ఒక్క వ్యూ వచ్చినా ఒక్కళ్ళు మారినా చాలు. ఇప్పుడు 1000 మంది చూశారు, ఆ 1000 మందిలో ఒక్కళ్ళే కనెక్ట్ అయ్యారు ఆ ఇన్ఫర్మేషన్కి. వాళ్ళు సక్సెస్ అయినా నాకు హ్యాపీనే. అది వాళ్ళకి తెలుసు కదా, అది చాలు నాకు అంతే. అది పెద్ద సాటిస్ఫాక్షన్ అనమాట. అంతేగాని నా వీడియో అందరూ చూసేయాలి, నాకు డబ్బులు వచ్చేసేయాలి ఇవన్నీ నేనేం పెట్టుకోను. అండ్ వీడియో లెంతీ అవుతుందని చాలామంది చెప్తున్నారు ఈ మధ్య. నేను చెప్పాల్సినవన్నీ నేను చెప్తున్నాను. అంత లెంతీ అవుతుందా అవన్నీ నాకు నేను టైం కూడా చూడట్లేదు అసలు. నేను చెప్పాల్సిందంతా చెప్పేస్తున్నాను అనమాట అంతే. సో ఏదైనా సరే ఏ అప్డేట్ అయినా సరే
అది నిజంగా జరుగుతుంది అంటే ఇక్కడ నేను యాక్చువల్‌గా మళ్ళీ ఒకదాంతో నేనేమి ఇదైపోను. ఒక్క ఒక్క ఛానెల్‌కే అట్లా జరిగితే నేను అసలు వీడియో చేయను. కొన్ని ఛానెల్స్ చూస్తాను. కొన్ని ఛానెల్స్ చూసిన తర్వాతే నేను ఈ వీడియో అనేది బయటకి తీసుకొస్తాను. మీ వరకు ఇన్ఫర్మేషన్ వస్తది. అంత ఈజీగా బయటకైతే రాదు. అది. సో, అర్థం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నా. ఆఫ్‌కోర్స్ అసల ఆ వినని వాళ్ళు ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయి ఉంటారనుకోండి. ఇప్పటి వరకు మొత్తం కంప్లీట్ వీడియో ఎవరైతే చూసారో మీకసలు అర్థమైందా? అసలు ఈ వీడియో ఏమన్నా అసలు ఎందుకు చేశాను నేననేది అర్థమైందా లేదా అనేది ఒక్కసారి నాకైతే కామెంట్ చేయండి. అండ్ మీకేం అర్థమైంది? అసలు అంటే ఇక్కడేంటంటే ఇంకో విషయం చెప్తాను. నేను చెప్పేది అర్థమయ్యి వాళ్ళు చేసేది రాంగ్ అని తెలిసి కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే ఒప్పుకుంటారు వచ్చి మీరు చెప్తున్నారు కరెక్ట్‌గానే అనిపిస్తుంది గానీ బట్ ఏమో అన్నట్లుగా అనమాట. సో, అట్లాంటివి చాలా అయితే ఉన్నాయి. ఇంక అర్థమైంది గదా! ఈ వీడియో ఎందుకు చేశాననేది. ఇది కొన్ని తెలిసినాయన్నమాట రీసెంట్‌గా అందుకే చేశాను ఈ వీడియో అయితే.